అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి జూలై 22 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందో, ఏ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయంలో అదృష్టం మీ వైపు తిరుగుతుందో, అలాగే సాయంత్రం 6:30 లోపు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి వచ్చే ఒక ముఖ్యమైనటువంటి వార్త ఏమిటి, ఆ వార్త మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది, ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి అంశం వరుసగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. అందుకే మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అసలు విషయం ఏమిటి మీకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా చివరి వరకు చూసే వారికి మాత్రమే ఒక ముఖ్యమైనటువంటి సూచన మరియు జాగ్రత్త గురించి కూడా తెలియజేస్తామండి. సాయంత్రం 6:30 లోపు మీకు ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మొదట్లో సాధారణంగా మీకు అనిపించిన ఆ తర్వాత దాని వెనుక ఉన్నటువంటి అసలు కారణం తెలుసుకొని మీరు నిజంగానే ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం అయితే ఉంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించినటువంటి వారా, స్నేహితుడా, ఉద్యోగానికి సంబంధించిన వారా, లేక చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి అనేటువంటి విషయం కూడా మీకు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. ప్రతి విషయం మీకు ఉపయోగపడే సమాచారం ఇందులో ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. మీ అమూల్యమైనటువంటి ప్రేమ, ఆదరణ, సహకారం ఎల్లప్పుడూ ఇలాగే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని మొదలు పెడుతున్నానండి. వృశ్చిక రాశి అనేది ద్వాదశ రాశులలో అత్యంత శక్తివంతమైనటువంటి పట్టుదల కలిగిన రాశిగా భావిస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అందువల్ల వృశ్చిక రాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటున్నారంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరండి. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన వారి మనసులో ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు అయితే ఉంటాయి. అందరికీ వెంటనే నమ్మరు, కానీ ఒకసారి నమ్మకం ఏర్పడితే మాత్రం ఆ బంధాన్ని ఎంతో విలువగా కూడా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే స్వభావం వీరిది. రేపటి రోజు మీ అదృష్ట సంఖ్య విషయానికి వస్తే కనుక 9 సంఖ్య మీకు ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 3 మరియు 6 సంఖ్యలు కూడా ముఖ్యమైనటువంటి పనుల్లో శుభ ఫలితాలను అందించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో, కొత్త పనులు ప్రారంభించే సమయంలో లేదా పత్రాలపై సంతకాలు చేసే సమయంలో ఈ సంఖ్యలు మీకు సానుకూల శక్తిని అందించవచ్చు. అదృష్ట రంగు విషయానికి వస్తే కనుక ఎరుపు, ముదురు ఎరుపు, అలాగే మెరూన్ రంగు దుస్తులు ధరించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి సానుకూల శక్తిని ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి సమావేశాలు, ఉద్యోగ సంబంధిత పనులు, వ్యాపార చర్చలు లేదా శుభకార్యాలకు వెళ్ళే సమయంలో ఈ రంగులను ధరించడం మంచిదిగా భావించవచ్చు. ప్రయాణాల విషయానికి వస్తే తూర్పు దిశగా చేసే ప్రయాణాలు శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు కొంతవరకు అనుకూల ఫలితాలను అయితే ఇవ్వవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రయాణానికి ముందు అవసరమైన కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. వాహనం నడిపేవారు వేగాన్ని నియంత్రించి ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలి. మొబైల్ ఫోన్ చూస్తూ వాహనం నడపడం, అలసటతో డ్రైవింగ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈరోజు పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు కనిపించకపోయినా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం అండి. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం, నిద్రను నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది. అధిక ఒత్తిడి, ఆందోళన వల్ల తలనొప్పి ఉంటే అలసట వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. యోగా, ధ్యానం లేదా కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం వల్ల మానసికంగా ఉత్సాహంగా కూడా ఉంటారనమాట. ఈ యొక్క రాశి వారిలో చాలామంది ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని గమనించి ఉండవచ్చు. మీరు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం మీ ఎదుగుదలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించడం లేదు. బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉండే అవకాశం అయితే ఉందండి. మీరు సాధిస్తున్న చిన్న చిన్న విజయాలు కూడా కొందరికి నచ్చకపోవచ్చు. అందుకే మీ గురించి అనవసరంగా మాట్లాడడం, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం, మీ పనులకు ఆటంకాలు కలిగేలా వ్యవహరించడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు, మరికొన్నిసార్లు బంధువులు లేదా మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులలో కొందరు మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోవచ్చు. అందరూ అలాగే ఉంటారని కాదండి, కానీ కొందరిలో అసూయ, పోలికలు, అపార్థాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు కూడా ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మీ గురించి తక్కువగా మాట్లాడినా, మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసినా దానికి ప్రతిస్పందనగా కోపంతో వ్యవహరించకండి. కాలమే నిజాన్ని నిరూపిస్తుంది. నిజాయితీగా కష్టపడే వారికి ఆలస్యమైన మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. మీకు తరచూ పనులు ఆలస్యం కావడం,
కారణం లేకుండా ఆటంకాలు రావడం, ఇంట్లో చిన్న చిన్న విభేదాలు పెరగడం వంటి అనుభవాలు ఉంటే మనశ్శాంతి కోసం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలు పాటించవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ప్రార్థించడం, హనుమాన్ చాలీసా లేదా శివుని నామస్మరణ చేయండి. అలాగే కులదేవతను భక్తితో ఆరాధించడం వల్ల మానసిక ధైర్యం కూడా పెరుగుతుందన్నమాట. నరదిష్టి గురించి ఆందోళన ఉన్నవారు సాంప్రదాయంగా పాటించే పరిహారాలలో భాగంగా మంగళవారం లేదా బుధవారం లేదా శనివారం రోజున రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకొని, ఎండుమిరపకాయలు, ఆవాలు తీసుకొని పెద్దల సూచనల ప్రకారం దృష్టి అనేది తీసేసుకోవడం మంచిది. ఆ తర్వాత ఇంటి ముందు బయట పారవేయడం వంటి ఆచారాలను విశ్వాసంతో చేస్తారు. అలాగే గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు సమర్పించడం, అవసరమైన వారికి అన్నదానం చేయడం, పక్షులకు గింజలు వేయడం వంటి సాత్కార్యాలు చేయడం వలన కూడా శుభప్రదంగా భావిస్తారనమాట. గుర్తుంచుకోండి, మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారికంటే మీ మంచి కోరుకునేవారు మీ జీవితంలో ఉంటారు. కాబట్టి ఎవరి మాటలకు భయపడకుండా భగవంతుడిపై విశ్వాసంతో సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రేపటి రోజు ఏ ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంది, ఏ ఏ రంగాల వారికి ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాల ద్వారా లాభపడే అవకాశం అయితే ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంటల విషయంలో కొంత సానుకూల పరిణామం కనిపించవచ్చు. విద్యార్థుల చదువుపై ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంది. కళలు, మీడియా, సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి కూడా ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా లభించవచ్చు. అయితే కొన్ని రంగాల్లో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలండి. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక లావాదేవీల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. అప్పులు ఇవ్వడం లేదా అతి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కుటుంబంలో చిన్న చిన్న మాటల వల్ల వచ్చే వాదనలు పెరగకుండా సంయమనం పాటించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రత్యేక విషయం గురించి తప్పకుండా తెలుసుకుందాం. సాయంత్రం 6:30 లోపు మీ జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి వార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆ వార్త మీ ఉద్యోగానికి, వ్యాపారానికి, కుటుంబానికి లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పనికి సంబంధించినది ఉండవచ్చు. ముఖ్యంగా మీకు బాగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి, స్నేహితుడు, బంధువు లేదా సహోద్యోగి లేదా గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి ద్వారా ఈ సమాచారం అందే అవకాశం ఉంది. మొదట మీకు సాధారణంగా అనిపించిన ఆ వార్త వెనక ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొందరికి అది నిలిచిపోయినటువంటి పని ముందుకు కదలడం గురించి కావచ్చు, మరికొంతమందికి ఆర్థిక లాభం లేదా ఒక శుభవార్తకు నాంది కూడా కావచ్చు. అందుకే ఈ వార్తను ప్రశాంతంగా ఎలాంటి అంతరాయం లేకుండా వినడం మంచిది. అందుకే నేను ఒకటే చెప్తున్నానండి, ఈ వీడియోలో చివరి విషయాన్ని ఒంటరిగా మాత్రమే వినండి చెప్తున్నానన్నమాట. ఇక రేపటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ముందుగా మీ ఇష్టదైవాన్ని, అనంతరం కులదేవతను భక్తి శ్రద్ధలతో స్మరించండి. మీ ఇంట్లోనే ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం ప్రార్థించండి. వీలైతే శివాలయాన్ని దర్శించుకొని పరమశివుడికి జలాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని కూడా విశ్వాసం. బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు లేదా శ్రీ గణపతిని ఆరాధించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. గణపతికి దుర్వా గడ్డిని సమర్పించి విఘ్నాలు తొలగాలని ప్రార్థించండి. సాయంత్రం సమయంలో ఆలయంలో లేదా ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థించడం కూడా చాలా మంచిది. ఇక దానాల విషయానికి వస్తే అవసరమైన వారికి పచ్చి కూరగాయలు, పండ్లు, పెసరపప్పు, పచ్చి పెసలు లేదా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, పక్షులకు గింజలు వేయడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం లేదా పుణ్యఫలాన్ని కలిగిస్తాయని కూడా నమ్మకం. గోమాత సేవకు అంటే ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గోమాతకు పచ్చిగడ్డి, అరటిపండు లేదా బెల్లం కలిపిన మేత సమర్పించి భక్తితో ప్రదక్షిణ చేయండి. గోమాతను నమస్కరించి కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తే మనసుకు ధైర్యం, సంతృప్తి కలుగుతాయని కూడా విశ్వాసం అన్నమాట. నరదిష్టి గురించి ఆందోళన ఉన్నవారు ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం కర్పూర హారతి ఇవ్వండి. రాత్రి రాళ్ళ ఉప్పుతో ఇంటిని తుడవడం, ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వంటి సాంప్రదాయ ఆచారాలను పాటించడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని కూడా విశ్వసిస్తారు. ముఖ్యంగా అవసరమైన వారికి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. భగవంతుడి నామస్మరణ చేయడం అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారం. కులదేవత ఆరాధనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోద్దండి. మీ కులదేవతను మీరు మనస్ఫూర్తిగా స్మరించి కొబ్బరికాయ, పండ్లు లేదా పుష్పాలతో పూజ చేయండి. సాధ్యమైతే కులదేవత ఆలయాన్ని దర్శించి కుటుంబ సభ్యులందరి పేర్లతో అర్చన చేయించండి.
కులదేవత అనుగ్రహం లభిస్తే కుటుంబంలో ఐక్యత, ధైర్యం, శుభకార్యాలు మరియు కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం అండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజును విశ్వాసంతో, సహనంతో ప్రారంభించండి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు మీకు శుభ ఫలితాలను అందించగలవు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను భక్తితో, వివేకంతో ఆచరించండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం గం గణపతియే నమః అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఓం శరవణ భవాయ నమః అని కానీ, ఓం నమ శివాయ అని కానీ, ఇంకా ఓం శ్రీ మాత్రే నమః అని కానీ, ఇంకా ఇలాంటివన్నీ మనకు దైవ నామస్మరణ అంటే కొన్ని మంత్రాలను మనం ఇంట్లోనే నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఓం హనుమతే నమః అని కానీ ఇలా ప్రతిరోజు ప్రార్థించడం వల్ల భగవంతుని అనుగ్రహం మన కృప అంటే మన కుటుంబ వారిపై కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైన దిన ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.